ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో విశ్వాసంతో, ప్రభువా నీవే నా సహాయం, నీవు తప్ప నాకెవ్వరు లేరు ప్రభువా, ఒంటరితనంతో మూలుగుతున్నానయ్యా, బాధపడుతున్నాను ప్రభువా, శత్రువులందరూ నన్ను నిరంతరాయం నిందిస్తూనే ఉన్నారు, ఈ పరిస్థితి నుండి నీవు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరని సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు, వారికి జవాబు దయచేస్తున్నాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. దేవుణ్ణి నిరాకరించట్లేదు. కొన్నిసార్లు భక్తిలో కొనసాగుతున్నప్పటికీ, ప్రార్థనలో ఎదుగుతున్నప్పటికీ, వాక్య సంబంధ ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ అపవాదం అంటూ ఉంటాడు మన చెవుల్లోనికి వచ్చి, నీ ప్రార్థనలు దేవుడు ఏమీ వింటలా, ఆయన నేను నిరాకరించేశాడు, ఆయన నేను ప్రక్కన పెట్టేశాడు, అందరి ప్రార్థనలు వింటాడు కానీ నీ ప్రార్థన వింట కాబట్టి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు భక్తి చేయాల్సిన అవసరం లేదని అపవాది చాలాసార్లు అబద్ధికుడు కాబట్టి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నీవు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థనకు